సో నేను లాస్ట్లో ఒక అప్పీల్ నేను ప్రభుత్వానికి జేఎస్ రంజన్ గారు ఉన్నారు కాబట్టి ఒకటి చేయదలుచుకున్నాను, రెండవది మీకు చేయదలుచుకున్నాను. సో డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీకి సంబంధించి మనం ఏదైతే రూల్స్ ఇంతకుముందు గైడ్లైన్స్ ఇష్యూ చేశామో అందులో మనము జాయింట్ కలెక్టర్స్ని రెస్పాన్సిబుల్ ఫర్ పర్సన్గా పెట్టాం. బట్ రీసెంట్గా నేను ఒక కంప్లైంట్ ఫైల్ చేశాను. ఒక కంపెనీ, ఇట్ ఈస్ నాట్ ది పార్ట్ ఆఫ్ ఐడిఎస్ఏ, బట్ బాగా బిజినెస్ చేస్తున్న ఒక కంపెనీ, ఒక డిస్ట్రిబ్యూటర్, ఆమెకు 4 months బ్యాక్ 10 lakhs కమిషన్ వచ్చింది, 3 months బ్యాక్ 7 lakhs వచ్చింది, 2 months బ్యాక్ 3 lakhs వచ్చింది, ఇప్పుడు ఆల్మోస్ట్ 0 అవుతున్నది. షీ ఈజ్ ఫ్రమ్ తెలంగాణ. షీ కేమ్ టు మీ. నేనేం చేశానంటే ఏం జరిగింది అని చూస్తే వాళ్ళ రూల్స్ను బైలాస్ని పక్కకు పెట్టి దే ఆర్ చేంజింగ్ ద డిస్ట్రిబ్యూటర్స్ యాజ్ దేర్ విష్. ఒక టీంలో 10,000 మంది డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. ఆ లీడర్ చెప్పకుండా సింపుల్గా దాన్ని తీసుకుపోయి వేరే వాళ్ళకి అటాచ్ చేశారు. ఇట్ ఈస్ 100%, 1000% అన్ఫేర్ ప్రాక్టీస్ ఆఫ్ ది డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. సో మనము ఆ జాయింట్ కలెక్టర్ చెప్పినప్పుడు అసలు ఆయనకు తెలియదు. దే ఆర్ నాట్ అవేర్ దట్ దే ఆర్ ది కన్సర్న్డ్ ఆఫీసర్స్ ఫర్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ విచ్ వాజ్ యాక్సెప్టెడ్ బై తెలంగాణ గవర్నమెంట్ ఇన్ 2018. సో మనము వీ హ్యావ్ టు వాళ్ళ లోపల కొంత క్లాసెస్ చెప్పడమో లేకుంటే ఏదైనా మీటింగ్ పెట్టడమో జాయింట్ కలెక్టర్స్ అందరికి కూడా దీని మీద అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. సెకండ్ ఏంటంటే ఐడిఎస్ఏకు నా అప్పీల్ ఏంటంటే మనం బాగున్నాం, వీఆర్ ఆల్ గుడ్, వీ షుడ్ నాట్ కన్ఫైన్ అవర్ సెల్ఫ్స్. ఇఫ్ ఎనీ అదర్ కంపెనీ అవుట్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ డూయింగ్ ఎనీ రాంగ్ ప్రాక్టీసెస్, ఇట్ ఈస్ ఆల్సో అవర్ రెస్పాన్సిబిలిటీ to bring to the notice of the concerned officers on behalf of IDSA. You should not leave it to the responsibility of the distributors. ఇప్పుడు మనం మంచిగా ఉన్నాము అని అంటే మంచిగా లేని వాటిని కూడా మనం పనిష్ చేసే దానిలో ఒక ఇన్స్ట్రుమెంట్గా డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ ఉండాలి అనేది నా రిక్వెస్ట్. ఇట్స్ మై అప్పీల్ టు ఐడిఎస్ఏ. ప్లీజ్ మీరు దాన్ని పరిశీలించండి. ఇఫ్ ఇట్ ఈస్ యాక్సెప్టెడ్ బై యూ, చాలా తొందరగా మనము మంచి కంపెనీలను జేఎస్ గారు ఏదైతే ఆశించారో పిరమిడ్ స్కీమ్స్ను కానీ చైన్ సిస్టమ్ మనీ చైన్ స్కీమ్స్ను కానీ దీనిలో నుంచి ఎలిమినేట్ చేయాలి. ఇవాళ ఐజాన్ టుడే 457 కంపెనీస్ ఆర్ దేర్. ఎవ్రీ వన్ ఈజ్ క్లెయిమింగ్ దట్ దేర్ కంపెనీ ఇస్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ, బట్ ఓన్లీ జెన్యూన్ కంపెనీస్ ఆర్ విత్ ఐడిఎస్ఏ. పీపుల్ ఆర్ కన్ఫ్యూజ్డ్ టు డిఫరెన్షియేట్ విచ్ ఈజ్ జెన్యూన్ అండ్ విచ్ ఈజ్ నాట్. సో అందుకని ఇట్ ఈజ్ ఆల్సో ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది ఐడిఎస్ఏ to filter the fake companies and spurious companies from the direct selling industry. And I can promise you on behalf of Telangana state that we will become number 1 in South, and soon we will become number 1 in the country in coming 2 or 3 years. So as you said, in 2025, direct selling business is going to 65,000 crores. ఇప్పుడు ఏదైతే మన డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ ఉన్నాయో రాబోయే 3 ఏళ్లలో 65,000 కోట్లకు పోతున్నది. బై దట్ టైమ్ ఐఎమ్ ప్రామిసింగ్ యూ తెలంగాణ విల్ బి నంబర్ 1. థ్యాంక్ యూ. విత్ దిస్ ఐఎమ్ కంక్లూడింగ్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఐడిఎస్ఏ.